ఫీజు వస్తలే ఏమొస్తలే మాకు అర్థం పిల్లలు అని చెప్పి సరే ఇప్పుడు మధ్యలో అర్థంటే వీళ్ళకి కడికి తర్వాత ఇది మన ఈ కాలేజీ ఉంటుంది ఇదేనా పిల్లలు బ్యాగ్ పొద్దున పంపిస్తే బయట మొత్తం ఫ్రీ మేమే మొత్తం అని చెప్పి అలా కూల్డ్రింక్ ఇచ్చినాం మన సార్ మా దగ్గర కూడా రిసిప్ట్ ఉంది సార్ ఇక్కడ మా కలెక్టర్ ఇచ్చింది చెప్పే My name is Pawan. My school name is Sri Chaitanya High School. My studying is 3rd class. ఏమైంది అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు నేను స్కూల్ కొట్టే పైసలు గవర్నమెంట్లో పైసలు డబ్బులు రావట్లేదు అందుకే పంపించిళ్ళు స్కూల్ నుంచి స్కూల్ ఫీజు కట్టకపోతే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం సార్ ఏమన్నాడు స్కూల్ ఫీజు కట్టాలని అడిగిండా ఎందుకు సార్ స్కూల్ ఫీజు కట్టండి అని అన్నాడు మమ్మల్ని వేరే సెక్షన్లో కూర్చోబెట్టిండ్రు మేము మార్నింగ్ వెళ్తే పంపించేశారు పేరెంట్స్కి సాటర్డే కాల్ చేసి పంపించకండి అని చెప్పారు గవర్నమెంట్ ఫీజు ఇస్తలే అని మమ్మల్ని స్కూల్కి వెళ్తే బయటకి పంపించేశారు శ్రీ చైతన్య బెస్ట్ రూల్ స్కూల్ కింద గత 2 సంవత్సరాల క్రితం మా అబ్బాయికి శ్రీ చైతన్య స్కూల్లో ఫ్రీ సీట్ వచ్చింది అయితే ప్రతి సంవత్సరం మేము డబ్బులు వస్తలేవు అది వస్తలే ఇది వస్తలే అంటే మేమే బుక్స్ కానీ డ్రెస్సులు కానీ షూ కానీ అన్నీ మేమే కొనుక్కున్నాము ఈ సంవత్సరం కూడా మా ఫస్ట్ ఇవి ఇస్తా అన్నారు ఇవ్వలేరు మేమే డబ్బులు పెట్టి కొనుక్కున్నాము పంపించకండి స్కూల్కి అని చెప్పారు అప్పుడు మళ్ళీ సార్ గారు మాట్లాడి పంపించేశారు కానీ శనివారం రోజు ఫోన్ చేసి మాకు పిల్లల్ని స్కూల్కి పంపించకండి మాకు డబ్బులు వస్తలేవు మీరు పంపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు మీరు ఇబ్బంది కావద్దని చెప్పారు సరే అల్లే అంటారు కదా అని చెప్పి మళ్ళీ ఈరోజు మార్నింగ్ పంపించాము కానీ వాళ్ళు బయటకు పంపించేసి మాకు కాల్ చేసి తీసుకెళ్ళండి పంపించకమని చెప్పాను కదా మీకు ఆల్రెడీ మెసేజ్ చేసాము ఫోన్ కాల్ కూడా చేసాము కదా ఎందుకు పంపించారు అది అని చెప్పంటే పోయి స్కూల్కి వెళ్ళాం మేము అక్కడి నుంచి కూడా మళ్ళీ వచ్చి అడిగితే డబ్బులు వస్తలేవు మేము సార్ తోటి మాట్లాడాము డబ్బులు వస్తలేవండి మా ఇబ్బంది కూడా మీరు అర్థం చేసుకోవాలి అంటే మేము అంటున్నాం సార్ మా ఎస్సీ వాళ్ళకి ఎందుకు డబ్బులు రావట్లేదు సార్ మరి మమ్మల్ని సపరేట్ ఎందుకు కూర్చోబెడుతున్నారు మాకు కూడా సపరేట్ సి సెక్షన్ అనేది వేసి మా అబ్బాయి వాళ్ళను సి సెక్షన్ అనేది వేసి సపరేట్ ఒక క్లాస్ పెట్టేసి వాళ్ళు కూర్చోబెట్టారట ఇన్ని రోజులు అయినా కానీ సరే డబ్బులు వస్తలేవు మమ్మల్ని ఇబ్బంది పెడతారు కదా అనుకున్నాము కానీ చూస్తే ఈరోజు కూడా పంపించకండి చెప్పంటే పంపించారని మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి పంపించేశారు సార్ గారికి వినతి పరిస్థితి కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి